బ్రేక్‌ఫాస్ట్ అసలు ఏం చేస్తారు? నా డే స్టార్ట్ అయ్యేది రాగి జావ అండి. ఎక్కడికి పోయినా ఈ బయట దేశాలకు పోయినా రాగి పిండి తీసుకుపోతా. రాగి పిండి నీళ్ళలో కలిపేస్తా, చన్నీళ్ళల్లో. గుంటలు లేకుండా కరిగిపోతుంది. వేడిగా మసలి నీళ్ళలో ఈ లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ, అంతే. అందుకే నేను చెప్పేది సింపుల్ అన్నాడు ఆయన. రాగి జావ ఎట్లా చేయాలి, నా భార్య చేయలేదే అని ఏడసద్దు అంటాడు ఆయన. మీరు చేయండిరా. మేము చాలా రకాలుగా తీసుకుంటాం అసలు ఆ రాగి జావని. దానికోసం యూట్యూబ్ అంతా సెర్చ్ చేస్తుంటాం. అంత సెట్ చేసి మీకు అంత టైం ఉండి మీ జీడిపప్పులు కలిపి ఆల్మండ్స్ వేసి రకరకాలుగా చేస్తే చేయండి. బట్ నేను చెప్పేది క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు క్వాంటిటీ ఉండాలంటే పల్సగా ఉండాలా, డబడబా లోపలికి 4 గ్లాసులు వెళ్ళిపోవాలా. అప్పుడు లోపల మీ డియోడినం ఉంటుంది కదా, దాన్ని మొత్తం అట్లా పోయి ఉండి ఈ కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయ్యి కాల్షియం క్లోరైడ్ అవుతుంది. అది ఆల్కలైన్ అంటే మీరు జలసులు తాగిన ఎఫెక్ట్ వస్తుంది. చిన్నగా పుండు బాగుంటుంది. ఎన్ని రోజులు పడుతుంది? చిన్నగా ఉండే వాళ్ళకి 1 వీక్, కొంచెం ఎక్కువ అల్సర్లు ఉన్నాయి అని చెప్పి మీకు ఆపరేషన్ వరకు పోయిన వాళ్ళకి మేబీ 1 month to 3 months మీ డే షుడ్ స్టార్ట్ విత్ రాగి జావ. 3 గ్లాసులు 4 గ్లాసులు. అబ్బా 3 గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటారు. 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగుతారు. కొంతమంది మహానుభావులు 6 బాటలు బీర్ తాగుతారు. కొంతమంది మహానుభావులు గొప్ప అని చెప్పుకుంటా ఉండేవాళ్ళు. 4 గ్లాసులు రాగి జావ తాగాలంటరా నాయన. 4 గ్లాసులు నీళ్ళ బదులు తాగండి. చాలా మంది ఏం చెప్తారంటే సార్, ఇప్పుడు రాగి జావ తాగాం మాకు వేడి చేసిందని చెప్తారు. చాలా మంది చెప్తారు. అసలు అది ఏంటి? అది నాకు అర్థం కాదు. ఏమంటే కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే కదా, వాళ్ళు కూడా 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వేడి అయిపోయిందా? వాళ్ళు రాగి ముద్ద, రాగి పురుగులు, రాగి దోశ, రాగి ఇడ్లీ, అంతా రాగిలే. మొత్తం పంట వాళ్ళు రాగులే. ఒబిసిటీ వాళ్ళకి తక్కువ చూడు. ఎందుకు విజయవాడకి ఎక్కువ ఉంది? ఎక్కువ రైస్ తిని 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 అయిపోయింది. ఇంకోటి ఏమంటే పైల్స్ వస్తాయి రాగులు తింటే అని అంటారు. ఒరే నాయన, విజయవాడ వాళ్ళు అసలు రాగులే తెలియదు కదా పెద్దగా. ఇప్పుడు తెలిసేమో. మరి వాళ్ళకందరికి పైల్స్ ఎందుకు వచ్చాయి? పైల్స్ క్లినిక్లు ఆడేందుకు ఉన్నాయి? విజయవాడలో ఎక్కువ ఉన్నాయి కదా. రైస్ తో ప్రాబ్లమ్స్ వస్తాయి, భిన్న అరిపియో ఫుడ్ తో ప్రాబ్లమ్ వస్తాయి, మీరు కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ప్యాకెడ్ ఫుడ్ తో ప్రాబ్లం వస్తుంది. కానీ రైస్ అనేది మన పూర్వీకుల నుంచి ఉంది కదా, మన జీవితంలో అంటే ఎంత, మన డిఎన్ఏ కి రైస్. అదే ఇప్పుడు పూర్వము అంటే ఎంత? 50 ఏళ్ళ, మనకు తెలిసింది 50 ఏళ్ళు. నెల్లూరు జిల్లాలో మిల్లెట్స్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. 30 ఏళ్ల ముందర ఎప్పుడో పెట్టినారు. అంటే కూరలు, సామాన్లు, దాని రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఈ ప్రాజెక్టులు, ఈ నాగార్జున సాగర్లు, శ్రీశైలం రాకముందర చాలా ఏరియాల్లో రెయిన్ ఫీడ్ క్రాప్సే. రెయిన్ ఫీడ్ కి మిల్లెట్సే పడుతాయి. అది రాగులు, జొన్నలు, సజ్జలు కూడా మిల్లెట్సే. కొర్రలు, ఆరికలు, సాములు, కొన్ని ఏరియాలు కొన్ని 10 రకాలు ఒకే దగ్గరే పండించరు. అవి వర్షానికి ఏవి పండుతాయో, ఆ గడ్డి ఏది పశువులకు ఇంపార్టెంట్, ఏవి 2-3 వర్షాలు కూడా పండుతాయో, ఏవి ఎత్తిపెట్టుకుంటే ఎలకలు, ఫంగస్లు, బ్యాక్టీరియాలు డ్యామేజ్ చేయకుండా ఉంటాయో, ఇంత బ్యూటీ ఉంది కాబట్టి అవే ఉన్నాయి. మన పూర్వీకులు అనేది మనం మాట్లాడుకునేటివన్నీ 50 ఏళ్ళే అండి. ఇప్పుడు నేను చెప్పేది 100 ఏళ్ళు, 150 ఏళ్ళు. జెనెటికల్ గా మార్పు మన బాడీ కావాలంటే 100 ఏళ్ళు పడుతుంది కదా. మనం ఎంతసేపు మా పెద్దవాళ్ళు అంటే మీ అమ్మ, మీ అవ్వ తెలియదు మాత్రం చెప్తారు. వాళ్ళమ్మ ఏం తిన్నారు? హంటర్ గ్యాదరర్స్ గా ఉంటే ఏం తిన్నారు? ఓకే, అంత దూరం పోవద్దులే. 50 ఏళ్ళ ముందర ప్రతి ఒక్కరిని 60 ఏళ్ళు అడగండి. మేము చిన్నప్పుడు అరికెలు తిన్నాము, మేము చిన్నప్పుడు జొన్న రొట్టెలు పాది, మేము రాగిముద్ద తిన్నాం, మేము సజ్జలు తిన్నాము. ఇప్పుడు కూడా రాజస్థాన్ అంతా సజ్జ రొట్టెలు, ఇంత మందం సజ్జ రొట్టె, ఇంత గూడు బెల్లం వేసుకొని పిసుకొని, ఇన్ని పప్పులు బఠానీలు పెట్టుకొని తింటారు. మంచి ప్రోటీన్, సూపర్ ఫుడ్. సో మనము పెద్దోళ్ళు అనేదంతా మన నాలెడ్జ్ అంతా 50 ఏళ్ళే. వెరీ షార్ట్ మెమరీ మంది. స్వీట్ షాపుల్లో కూడా సజ్జ బూరెలు అవన్నీ అమ్ముతున్నారు. అవన్నీ మంచిదే, తినండి. బట్ మీరు కొనుక్కొని ఒకటి ఎట్ట తింటారు ఎక్కువ? మీరు ఇంట్లో చేసి బాగా ఫ్రెష్గా అక్కడికక్కడే చేసి, మీరు ఆ షాపులో నిజంగానే రాగులు పూర్తిగా ఉన్నాయా, లేదు బియ్యం పిండి కొంచెం కలిపినారా? ఆ బియ్యం రూపాయి అండి ఫ్రీ, రాగులు 50 రూపాయలు. సో సజ్జలు 40 రూపాయలు, 50 రూపాయలు. సో ఎంత కలుపుతారో తెలియదు కదా. సో అందుకని మీరు రాగులు తీసుకొని పిండి పెట్టించుకోండి. మీరు సజ్జలతో పిండి, మీరు జొన్నలతో పిండి. సింపుల్ కదా. ఇంత బిజీగా ఉంటారు కదా, చాలా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీకోసం మీరు అరగంట టైం పెట్టి మంచి మామిడి పళ్ళు, మంచి జామకాయలు, 1 గంట కేబీఆర్ పార్క్, ఏదో ఒక అరగంట పిల్లలతో ఆడుకోవడం, ఒక 2 నిమిషాలు సన్సెట్ చూడడం, ఏమీ ఆలోచించకుండా మీరు తిరుమలకి పెద్ద రికమెండేషన్తో పోయి అరగంట సేపు దేవుని ముందర కూర్చుంటే వచ్చే
సాటిస్ఫాక్షన్. అట్లా డాబా మీద పోయి ఆ సూర్య భగవానుడు సన్ రైజ్ సన్సెట్ ఆ కొంగలు పోవడము ఆ వర్షం పడతా ఉంటే నానడము సైలెంట్ గా మీరు ఏదో ఊహించుకోకుండా ఏదో అయిపోవాలా సూర్య భగవానుడు నాకేమన్నా చేయి స్వామి అవన్నీ వదిలేసి సూర్య భగవానుడికి కూడా వెళ్ళిపోతాడు ఒకసారి నాకేదో చేసుకో లోపలికి కోరికలే వెంకటేశ్వర స్వామి కూడా పోయి సైలెంట్ గా ఉండేవాడు హ్యాపీగా వస్తాడు. నువ్వు ఈ కోరికలు ఉండేవాళ్ళు చూడండి ఎంతసేపు ఉన్నా ఇంకా కోరిక మళ్ళా రేపు పోతారు మళ్ళా క్యూ ఆఫ్ చేస్తారు మళ్ళా విఐపి అంటారు మళ్ళా అక్కడ గర్భిణీ స్త్రీలు అందరూ వాళ్ళకి వెయిట్ చేస్తా ఉంటే వీడు మళ్ళా ఆపుతాడు. ఎంత అన్యాయం. నీకు తృప్తి దేవుడి దగ్గర పోయిన తృప్తి పడాలి కదా. మంచి ఆహారం తింటే అబ్బా చాలా నేను హ్యాపీ. మంచి ఫ్రెండ్ దొరికినాడు అది బాగా కొంచెం మాట్లాడినాను అమ్మ బాగుంది అనే ఫీలింగ్ రావాలి కదా. నువ్వు మళ్ళా గంటకి 4 సార్లు దర్శనం చేసుకుని జనాలందరినీ సతాయిచ్చి నువ్వు విఐపిని చేయద్దని ఆ ఫీలింగ్ రావాలంటే మీరు మీ డాబా మీదనే ఉండొచ్చు. కొడైకెనాల్కు పోవచ్చు, మీ విలేజ్లోనే పోవచ్చు, కేబీఆర్ పార్క్లోనే పోవచ్చు, లేదు గలగలగలగలా ఉండేదో ఈ సిటీలో సైలెంట్ కూర్చొని కూడా ఆ గాలి టచ్ అవుతా ఉంటేనో ఇంకా సైలెంట్గా అసలు ఏమి టచ్ అయినా ఏమి ఫీలింగ్ లేకుండా అర్జున కృష్ణుడు చెప్పినట్లు అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని నువ్వు ఏమనుకుంటాడో అదే నువ్వు అనుకున్నావు అనుకో. ఏం అబ్జర్వ్ చేయాలా? నీకు చల్లని గాలి భలే ఉంది అనుకుంటావు, నువ్వే చల్లని గాలి అనుకో. ఇంకా నీకు చల్లని గాలి అయితే వేడి గాలి అయితే అది కొంచెం అర్థమయ్యేది కష్టమే, ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటా. నేను ట్రై చేస్తా ఉంటా. అబ్జర్వర్ ఇస్ అబ్జర్వ్డ్ అంటాడు ఆయన. అట్లా రాగి జావతో స్టార్ట్ అవుతుంది ఆ డే. అద్భుతం అండి. అరే చాలా మంది నాకు కొంతమంది పెడతారు కానీ చాలా మంది పెట్టరు కదా కామెంట్స్ లో నాకు బాగుంది అని ఎంతమంది పెడతారు. పాపం పెట్టే అవసరం కూడా లే. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఏం లేదు. నేను చెప్పేసి వెళ్ళిపోతాను. నేను చెప్పాగా జొన్నరొట్టె నేను తీసుకున్నాను చాలా. అది మీ ఇంటర్వ్యూలో ఆ తర్వాత నేను చేసుకున్న అలవాటు అది. యాక్చువల్గా మీ అమ్మమ్మ కూడా చెప్పింటారు అప్పుడు చేయలే. అందుకే మనము ట్రూత్ ఎక్కడుందో ఎక్స్పీరియన్స్ కావాలా. అది మీకు దేవుడే వచ్చి కూడా చెప్పనియండి, మీరు చేయాలి కదా. కానీ సార్ మీరు అన్నట్లు జొన్న రొట్టె మంచిదే, కానీ జొన్న రొట్టెలు నాన్ వెజ్ తింటున్నారుగా మరి. మంచి చెడ్డ కలయిక కాదు, అన్ని అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎంత మంచి ఎంత చెడ్డ అనేది అది కూడా చూసుకోవాలా. ఇప్పుడు మీరు పొద్దునంతా టీలు కాఫీలు కూల్ డ్రింకులు చెత్త బ్రాయిలర్ కోళ్ళు చికెన్ లెగ్స్ ఏంటేంటో అన్ని తినేసి రోజు సాయంత్రం నేను తులసి నీళ్ళు తాగుతాను, నేను కొత్తిమీర కషాయం తాగుతానంటే ఏం ఉపయోగం చెప్పండి. అందుకని మీరు చేసేది రన్నింగ్ చేసి ఫిట్ గా ఉండి మీరు కోడి తిన్నా నడిచినా నడుస్తుంది కదా. మీరు ఏమి ఫిట్నెస్ కోసం ఏమి చేయకుండా కాన్షియస్ గా లేకుండా ఏదో కోరికతో అదేదో వాడండి మీ కాళ్ళలో గుజ్జు పెరగాలంటే మహాబీర విత్తనాలు తింటే అయిపోతుంది అంటే కుసోరు ఉండి అసలు పనే చేయకుండా మహాబీర విత్తనాలు తిని కాళ్ళు బాగా అయిపోతాయా? కామన్ సెన్స్. అందుకనే బుద్ధుడు అనే మహానుభావుడు వచ్చి మీ బుర్ర పెట్టండి రా అన్నాడు 2500 సంవత్సరాల ముందర. బుద్ధం శరణంగా వచ్చామన్నారు. మన బుర్ర పెట్టాలి కదా. మన బుర్ర పెడితే మన ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం నేను చెప్పేటి కూడా ఎవరు ఏమి అట్లే మీరు పాటించద్దండి. 1 వీక్ ఎన్ని రోజులు తాగాలి సార్ రాగి జావా అంటారు. టీలు కాఫీలు తాగుతానే ఉండరు, కూల్ డ్రింకులు తాగుతానే ఉండరు, సిగరెట్లు తాగుతానే ఉండరు. రాగి జావా వారం తాగండి, బాగుంది అనిపించింది అనుకో, ఎక్స్పీరియన్స్ కాండి. అప్పుడు మీకు మీ పిల్లలకి మీ అమ్మకు మీ నాయనకి అందరికీ చేయండి.